హాయ్ ఫ్రెండ్స్, మనం పానాసోనిక్ కుక్కర్ అన్బాక్సింగ్ చూస్తున్నాము. SR WH22SS ఆటోమేటిక్ కుక్కర్. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడమైంది. దీని ఎంఆర్పి అయితే 4,895 రూపాయలు. దీన్ని మనం ఫ్లిప్కార్ట్లో 3,500 రూపాయలకే కొన్నాం. ఇది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చూద్దాం. చూడండి, ముందుగా ఒక బుక్ ఇచ్చాడు. ఇందులోనే వంటలు ఏ వంటలు ఎలా వండొచ్చు దీన్ని ఉపయోగించి అని చెప్పేసి వచ్చాడు. దీంట్లో మనం వంటలు చేయొచ్చు. ఇందులోనే చూస్తే మొత్తం మనకి ఇచ్చింది. ఇదిగో మీద ఉంది ఇచ్చాడు. ఇంకా చూద్దాం ఇంకా ఏంటి ఇచ్చాడు. ఇంకోటి ఇచ్చాడు అటువంటి బౌలు. నెక్స్ట్ ఇవి మనం ఏదైనా ఉడకబెట్టుకోవడానికి పనికి వస్తాయి. దీంట్లో కుక్కర్ అనేది ఉంది. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. ఇంకేమున్నాయి చూద్దాం. చూడండి, బేస్ ఉంది. దీనికి అటాచ్డ్ వైర్ ఉంది. ఇది డిటాచ్ చెయ్యలేము. ఇది ఫిక్స్ అయిపోయి ఉంది. ఇది డిటాచ్ చేసి పెట్టడానికి అయితే అవ్వదు. ఇకపోతే ఇక్కడ ముందు భాగానికి వస్తే మనకి ఆటో వార్మింగ్, కుకింగ్ అయిపోయిన తర్వాత కీప్ వార్మ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఏంటంటే ఇచ్చాడంటే ఒక పాట్ ఇచ్చాడు. అన్నం కలుపుకోవడానికి ఒక స్పూన్ ఇచ్చాడు. ఈ కింద ఇది ఉంది. దీన్ని వాడడం చాలా సులువు. ఎలా వాడాలంటే చూడండి, ఈ పాత్ర మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ బేస్ ఎప్పుడు కూడా లొత్త అయిపోకూడదు. లొత్త అయిపోతే ఈ బేస్ మరి పనిచేయదు. ఇది కరెక్ట్గా దీంట్లో మనకి సిట్టింగ్ అవుతుంది. అది ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. రైస్ కుక్ చేసే ముందుగా అందులో నీరు పోసిన తర్వాత ఇది పెట్టాలి. ఇది ఎందుకు పెట్టాలంటే లేకపోతే అన్నం అనేది కింద గిన్నె కంటేస్తుంది. అంటేయడం వల్ల మనం కడుక్కోవడం అదంతా ఇబ్బంది అవుతుంది. ఇది కానీ మీద ఉంటే దీని మీదే రైస్ ఉంటుంది కాబట్టి మనం అప్పుడు అన్నాన్ని కింద పాత్రను క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సపోజ్ మీరు ఇంట్లో ఏమైనా మనకి ఇంకోటి కూడా ఇచ్చాడు. దీన్ని ఏంటంటే మనం సపోజ్ మన ఇంట్లోనే జొన్న పొట్టలో ఏవో తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని ఇందులో వేసేసి మనం పెట్టవచ్చు. అదేవిధంగా బంగాళదుంపలు కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇవి ఉడికిపోతాయి. ఇందులో వాటర్ పోసి మనం ఏదైనా రైస్ అది వండుకున్నప్పుడు ఇది మీద పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఆవిరి ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. మనం ఇందులో పెట్టేసుకోవచ్చు. చిన్న గిన్నెల్లోనే ఆవిరి ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టుకోవచ్చు. ఇది చాలా సేఫ్, షాక్ ప్రూఫ్. దీన్ని మనం భద్రంగా జాగ్రత్తగా వాడుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఓకే, హ్యాపీ ఎంజాయ్ Panasonic రైస్ కుక్కర్.